వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించి ఎలాగైనా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గద్దెనెక్కాలని చెప్పేసి తన కుయుక్తులన్నీ పన్నింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తీసుకొని వచ్చింది. పవన్ కళ్యాణ్తో పని కాదంటూ ప్రశాంత్ కిషోర్ వైపు చూసింది. ప్రశాంత్ కిషోర్ వైపు చూడటమే కాదు, ప్రశాంత్ కిషోర్ కోసం ప్రత్యేకమైన ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆ ఫ్లైట్ని విమానాశ్రయానికి తీసుకొచ్చి అక్కడి నుంచి నారా లోకేష్ గారు రిసీవ్ చేసుకొని తన తండ్రి అయిన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు. ఏ విధంగా అప్పుడు టీడీపీ వార్తాపత్రికలు అనొచ్చు, లేదంటే టీడీపీ ఛానల్స్ అనొచ్చు, టీడీపీ సంబంధించిన సోషల్ మీడియా అనొచ్చు, ప్రతి ఒక్కరు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారు. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఓడిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించుతాం, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎందుకు సీఎం చేశానా అని ప్రశాంత్ కిషోర్ బాధపడినట్లు కూడా వీళ్ళు తప్పుడు ప్రచారం చేశారు. ఇదే విధంగా తీసుకుంటే మనం ఈరోజు ప్రశాంత్ కిషోర్ ఒక హిందీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ హిందీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటి, ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి మీకు చిన్న వీడియో రూపంలో చూపిస్తూ ఒకసారి చూడండి. 23 दिसंबर 2023 को आप आंध्र प्रदेश गए तो सुर्खियां नए सिरे से सजी। हैदराबाद से एक फ्लाइट में टीडीपी महासचिव नारा लोकेश के साथ आप विजयवाड़ा की तरफ गए थे। नहीं, विजयवाड़ा गए। మనం విన్నాం కదా, నారా లోకేష్ వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని విజయవాడ నుంచి విజయవాడ తీసుకొని వచ్చారు, మీరు ఎందుకు వెళ్ళారు, ఏంటి పరిస్థితి అన్న విధంగా ఆయన క్వశ్చన్ అడిగాడు. అయితే ఇదే క్వశ్చన్కి ఆయన సమాధానం ఏం చెప్పుకొచ్చాడో మనం ఒకసారి విందాం. चंद्रबाबू नायडू से मिलने गए थे इसलिए कि हमारे हम दोनों के एक कॉमन मित्र हैं जो बड़े नेता हैं, उनका ऐसा मानना था कि एक बार आप उनसे मिल लीजिए। बहुत दिनों से ये मीटिंग पेंडिंग थी, तो मैंने उनको जाकर ही कहा। और चूंकि आंध्र के पिछले चुनाव में मैंने वाईएसआरसीपी जगनमोहन रेड्डी की मदद की थी, तो चंद्रबाबू नायडू जी का ऐसा कहना था कि इस बार मैं उनकी मदद करूं। मैंने जाकर मिलकर ये बात स्पष्ट कर दी, मैंने वो काम छोड़ दिया है, मैं वो काम कर नहीं सकता। ఈయన 2019లో వైఎస్ఆర్సీపీ అధినేతని జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో నాకు ఇవ్వండి అన్నట్లు సమాధానం చెప్తున్నాడు. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పనిచేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారంటే అది కొంతమేరకు ఉపయోగపడి ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ప్రశాంత్ కిషోర్ పనిచేసినందుకే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారంటే తప్పు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చి ఆ 600 హామీలు ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఆ హామీలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలను ఈయన సోషల్ మీడియా ద్వారా కొద్దిగా హైలైట్ చేసి ఉండొచ్చు, లేదని లేదు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చారు కాబట్టి ఈ రోజు టీడీపీకి మద్దతు ఇస్తే ఏమని ప్రచారం చేస్తాను, ఏ విధంగా సోషల్ మీడియాలో తీసుకెళ్తాను అన్న విధంగా ఈయన ఆలోచన చేసుకుని మద్దతు ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఈయన మద్దతు ఇవ్వదలుచుకోలేదు అన్నట్లు సమాధానం చెప్పాడు. అయితే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా గెలవరా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. నాట్ ఓన్లీ ప్రశాంత్ కిషోర్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు ఒకటైనంత మాత్రం, లేదంటే షర్మిల గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసినంత మాత్రాన షర్మిలకు ఏపీలో ఓటే లేదు, తెలంగాణ ఎన్నికల్లో మొన్న ఓటేసింది, మరి ఇక్కడికి వచ్చి నేను ఏపీలో పోటీ చేస్తాను, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తాను, గద్దె దింపుతాను జగన్మోహన్ రెడ్డి గారిని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ అభివృద్ధే లేదంటున్నారు ఈవిడ. మరి అభివృద్ధే లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలుగా పరిపాలన చేస్తుంటే ఇప్పుడు 4.5 సంవత్సరాలుగా లేవని గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తుంది అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పినందుక. మరి ఈ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికల్లో చంద్రబాబుకి సపోర్ట్గా ప్రచారం చేస్తారు, చంద్రబాబుకు ఊహకర్తగా ఉంటారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే ప్రశాంత్ కిషోర్ యొక్క లక్ష్యం అని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు నన్ను 2024 ఎన్నికలప్పుడు నాకు పనిచేయని ప్రశాంత్ కిషోర్ని అడిగితే ఖచ్చితంగా నేను చేయను, ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ఎటువంటి వ్యతిరేకత లేదు, కాస్తో కూస్తో ఉండి ఉంటే పని చేసే ఆలోచన చేసి ఉండవచ్చు, కాస్తో కూస్తో వ్యతిరేకత ఉంటే ఛాన్స్ చేసే అవకాశం ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిపై ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకత లేదు. వ్యతిరేకత లేనప్పుడు ఒక పార్టీ పక్కాగా గెలుస్తుందని నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ ఊహకర్త అయినా ఒక పార్టీకి డబ్బులు వస్తాయని ఉంటే అతని క్రెడిబిలిటీ పోతుంది. ఆ క్రెడిబిలిటీ కోసమే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవదు కాబట్టి మీకు పనిచేసే ఉద్దేశం లేదు అన్న విధంగా మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు. మనం ఇట్లా ఎందుకు తీసుకోకూడదు? ఖచ్చితంగా వాళ్ళకి గెలిచే అవకాశం ఉంటే ప్రశాంత్ కిషోర్ డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చినప్పుడు ఆయన ఎందుకు పని చేయకుండా ఉంటాడు అంటే నేను వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, షర్మిల వచ్చినా, ఇంకోరు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు మంచి చేశాడు, పేద ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించారు, బడుగు బలిగిన వర్గాలకు పెద్దపీట వేశారు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారు తప్ప తన సామాజిక వర్గాన్ని సైతం పక్కన పెట్టి మిగిలిన సమాజ అభివృద్ధి కోసం పనిచేశారు. అటువంటి వ్యక్తిని ఏపీలో ఓడించడం కష్టమని ప్రశాంత్ కిషోర్ తేటతెల్లం చేసినట్లు చంద్రబాబు గారికి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున ఊహకర్తగా ఉండే ప్రసక్తే లేదని ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు గారికి తెలియజేశారు. మరి మీ మాటల్లో మీ కామెంట్ తెలియజేయండి.